నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలో మానవులకి అనేక రోగాలు వస్తున్నాయి. అందులో ఒకటి మెంటల్ డిజార్డర్. మానవ డిఎన్ఏలో 8% పురాతన వైరస్ల నుంచి సంక్రమించిన జన్యు క్రమాలే ఆక్రమిస్తున్నాయని, బైపోలార్ డిజార్డర్, స్క్రీజోఫ్రినియా, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు కలిగించడంలో కొన్ని పురాతన వైరల్ డిఎన్ఏ జన్యు క్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిపై ఒక పరిశోధన కూడా చేశారు. అసలు ఆ పరిశోధన ఏంటి? పరిశోధన చేసి ఏం తెలుసుకున్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. అవును, మానసిక సమస్యలు కలగడంలో కొన్ని పురాతన వైరల్ డిఎన్ఏ జన్యు క్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజాగా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ జన్యు క్రమాలను హ్యూమన్ ఎండోజినస్ రెట్రోవైరసెస్ పిలుస్తున్నారు. ఇవి కొన్ని వేల సంవత్సరాల నాటువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి మానవ జన్యు క్రమంలో పుష్కలంగా ఉండడం, అవి శరీరంలో అనేక విధులు నిర్వర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని రకాల మానసిక రుగ్మతుల ముప్పులో ఈ హెర్బ్స్ తో పాత్రపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారట. ఇందులో భాగంగా శవ పరీక్షల సందర్భంగా సేకరించిన 800 మెదడు నమూనాల్లో ఈ హెర్బ్స్ వ్యక్తీకరణను శోధించారట. అయితే ఈ విభజనలను వేల మంది మధ్య జన్యు వైరుధ్యాలను విశ్లేషించిన జన్యు అధ్యయనాలతో పోల్చి చూశారట. మానసిక సమస్యలున్న వారు లేని వారిని ఈ పరిశోధనకు ఎంపిక చేశారట. ప్రధాన మానసిక రుగ్మతులకు దారితీసే అవకాశం ఉన్న జన్యు కారణాలతో 4 హెర్బ్స్ కు సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ 4ంటిలో 2టికి స్కిజోఫ్రెనియాతో, ఒకదానికి స్కిజోఫ్రెనియాతో పాటు బైపోలార్ రుగ్మతతో, మరోదానికి కుంగుబాటుతో సంబంధం ఉన్నట్లు వెల్లడైందట. దీంతో మానసిక సమస్యలో అనేక జన్యువులకు పాత్ర ఉందని, వాటిలో హెర్బ్స్ కూడా ఒక భాగమని పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు హెర్బ్స్ ను తొలుత వ్యర్థ డిఎన్ఏగా భావించారట. అయితే మానవ జన్యు క్రమంపై ఆ వ్యర్థ డిఎన్ఏ అనేక విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆ తర్వాత వెల్లడైందని చెబుతున్నారు. ఈ హెర్బ్స్ ఇతర మానవ జన్యువుల వ్యక్తీకరణను నియంత్రించగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు.